నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లరిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? చెప్పండి, అందరు బాగున్నారా? మంచిది, సంతోషం. కొందరికి నోరు రావట్లా, బాగున్నాము అని కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వారమంతా బాగా వాగి ఉంటారు, చెడ్డబిడంతా చెడు బిడంతా వాగి ఉంటారు కదా, అందుకని పాపం కొందరికి నోరు రావట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనకారుడు ఓ చక్కటి విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. ప్రేమైంది దేని బిడ్డలారా, దైవజనుడు దావీదు గారు దేవునితో ఒక మాట చెప్తున్నాడు. నా బాధను నా వేదనను కనుగొనుము, పాపములన్నిటినీ క్షమించమని కీర్తనకారుడైన దావీదు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు నేను పాపము చేయలేదు, పాపం లేని వాడను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పరు. ఎందుకంటే పుట్టుకతోనే పాపులు, ఆ తర్వాతనే ప్రభు సన్నిధిలో రక్షించబడి ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఆత్మీయంగా వెదగాలి, తన్ను తాను కాపాడుకొని తన కుటుంబాన్ని కాపాడుకొని ప్రభు రాకడ పర్యంత వరకు సాక్షిగా జీవించాలి అని ప్రతి వాడు ప్రయాసపడతా ఉంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దావీదు భక్తుడి మాటను చక్కగా చెప్పాడు. ఎందుకు ఆ మాటను చెప్పాడంటే, మనిషి పాపములోనే పుట్టాడు, పాపములోనే పెరిగాడు కనుక తాను పాపి అయ్యాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం కీర్తన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. 25వ కీర్తన 18వ వాక్యంలో ఈ మాటను చక్కగా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు దయచేసి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రభుకు స్తోత్రం చెల్లించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన వంటి విషయంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము అంటాడు. ఈ రోజున దేని కొరకు వేదన పడుతున్నావు? దేని కొరకు నువ్వు బాధన పడుతున్నావు? ఎందుకు తపన పడుతున్నావు? ఎందుకు ఆవేదన చెందుతూ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు అనేవంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషి స్వార్థపరుడుగా మార్చబడుతున్నాడు. లోకానుసారమైన స్థితిలో ధనాపేక్షలు పడిపోయి దేవుని మరిచిపోయి దేవుని ఉగ్రత కుమరించబడేంత వరకు కూడా దేవుని సన్నిధికి వచ్చి వారు ప్రార్థన చేయరు. ఎప్పుడైతే దేవుని కోపం వారి మీద రగులుకుంటుందో, దేవుని ఉగ్రత ఎప్పుడైతే వారి కుటుంబంలో కనిపిస్తుందో, అప్పుడు వారు దేవుని సన్నిధికి వచ్చి అప్పుడు అంటారు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎన్నో కార్యాలు చేశాను, ఎంతో సహాయం చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. తను చేసిన ప్రార్థనను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ వ్యక్తి జ్ఞాపకం చేసుకున్న తర్వాత మరలా తిరిగి ఎటు వెళ్ళిపోతాడండి? మరలా అటే వెళ్ళిపోతాడు.
కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం ఇలా తెలియచేస్తుంది. అందుకని దావీదు అంటాడు, నా బాధను నా వేదనను కనుగొని నా పాపములన్నిటినీ నీవు క్షమించమని దేవుని అడుగుతున్నాడు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మన దేవుడు ఎవరై అంటే, ఒకటి మన బాధను చూస్తున్నాడు, నువ్వు పడుతున్న వేదన అంతటిని కూడా చూస్తుంటాడు. బైబిల్లో మనం చూడొచ్చు, ఒక తల్లి ఎక్కడ లేని వేదన, భయానకమైన పరిస్థితి, ఆమె చాలా వేదన పడిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఆమె పరిస్థితి అలా ఉంది. తనకున్న బాధ, తనకున్న వ్యాధి, తనకున్న పరిస్థితిని బట్టి ఆమె వేదన పడిపోతుంది. ఎవరికి చెప్పుకోవాలో, చెప్పుకుంటే ఏమవుతుందో, చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందని తన జీవితంలో వేదన పడిపోతూ తనకున్న ఆస్తి అంతయు కూడా ఖర్చు పెట్టింది. కానీ తన జీవితంలో వేదన తొలగిపోలేదు, తన జీవితంలో తను పడుతున్న బాధ ఎంత మాత్రం కూడా తొలగిపోలేదు. అయితే ప్రేమైన బిడ్డలారా, ఆ తల్లి యేసయ్యను గురించి వినింది, దేవుని సన్నిధికి వచ్చింది, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది, తమ బాధ నివారణ అయిపోయింది. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ ప్రపంచమంతట్లో కూడా ఒక మనిషి వేదనలో నుండి తొలగించబడాలి, బాధల నుండి విడుదల పొందాలి, ఒక సమస్య నుండి, కన్యల నుండి, కష్టాల మధ్యలో నుండి ఒక వ్యక్తి విడుదల పొందాలి అంటే సజీవుడైన దేవుని సన్నిధికి రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావో, పక్షాతాపంతో పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను కనులార చూస్తాడు. నీ వేదన, నీ బాధలు, నీ పాపాలన్నిటి నుండి నేను తప్పనిసరిగా దేవుడు ఆయన ఏం చేస్తాడంట, విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు అంటాడు, యేసయ్యా నా వేదనను నా బాధలను ఏమంటున్నాడండి, కనుగొనుము, నా పాపములన్నిటిని కూడా నీవు క్షమించమంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి గమనించండి, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా ఆకలైంది అన్నం పెట్టమంటే పెడతారు, అడగకపోతే ఇంట్లో వాళ్ళు కూడా పెట్టరు. అడగకపోతే యేసయ్య కూడా నిన్ను ఆశీర్వదించలేడు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రభువును అడిగితే, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే, ఖచ్చితంగా నువ్వు కళ్ళు మూసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఏం చేస్తాడంట, నీ వేదనను, నీ బాధలను, నీ పాపములను అన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తారండి, సరదాగా కళ్ళు మూయమన్నా చూస్తుంటారు, వర్షిప్లో చూస్తుంటారు, మామూలుగా చూస్తూ ఉంటారు, ఏం చేస్తారో కూడా తెలియదు. ఒకసారి గమనించండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తారండి, ఎడాపెడ వాయించి పడేస్తారు. మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు, కర్రలతో కావచ్చు, ఏదైనా కావచ్చు, వెనక ముందు చూడరు, మాట్లాడేస్తారు. కానీ దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడైన దావీదు గారు ఈ మాట చెప్పారు. మరొకసారి ఏమన్నాడండి ఆయన, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరండి, మన బాధను చూస్తాడు, వేదనలను చూస్తాడు, నీ పాపములన్నిటినీ క్షమించి ఆయన నిన్ను బలపరుస్తాడు, లేవనెత్తుతాడు, ఆయన సన్నిధిలో నిన్ను సాక్షి స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన, 36వ కీర్తన 12వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 36వ కీర్తన 12వ వాక్యం, అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా ఉన్నారు, పడద్రోయబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదువుబడినటువంటి విషయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, మనం అంటూ ఉంటాం, ఎంతో మంది దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, రాకపోవడానికి గల కారణం ఏంటి? ఆ పనిని ఈ పనిని లోక సంబంధం సాతాను కట్టలలో కట్టబడి దేవుని కృపకు దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, ప్రార్థనలకు దూరం అయిపోయి, ఆత్మీయంగా వెతకవలసినటువంటి వాళ్ళు, వాక్యానుసారంగా నడిపించబడవలసినటువంటి వాళ్ళు ఈ రోజున ధనాపేక్షలో పడిపోయి, పాపములో పడిపోయి, శాపాన్ని అనుభవిస్తూ ఏమైపోతున్నారంటండి,
చెప్పండి, ఏమైపోయినారంట? పడదోయబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. పడదోయబడుతూ ఉన్నారు. ఒక్కొక్కడు పడదోయబడుతూ ఉన్నారు. పడద్రోయబడటానికి వాళ్ళ కారణం ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. దేవుని మీద ఉండవలసిన ప్రేమ డబ్బు మీదకి వెళ్ళిపోయింది. దేవుని మీద ఉండవలసిన ప్రేమ వెండి బంగారపు నగల మీద వెళ్ళిపోయింది. దేవుని మీద ఉన్న ప్రేమ ఆస్తి అంతస్తుల మీద వెళ్ళిపోయింది. దేవుని మీద ఉండవలసిన ప్రేమ మనుషుల మీద వెళ్ళిపోయింది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాల్ని చక్కగా తెలియచేస్తున్నాడు. అందుకని ఆయన చాలా చక్కగా చెప్పాడండి. ఎవరన్నారు ఈ మాటని? కీర్తనకారుడు అంటున్నాడు. ఏమని? అదిగో పాపము చేయు వారందరూ అక్కడ పడి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మనం గమనించాలి, 38 సంవత్సరాల నుండి ఒకడు కోనేటి దగ్గరే పడి ఉన్నాడు. అక్కడే ఉండటానికి గల కారణం ఏంటి? తన ఆలోచనే తన పాపంగా మార్చబడింది. తన చెడు తలంపులు, తన ఆలోచన, తన ఒకటే ఆలోచన చేస్తున్నాడు. నేను జీవితాంతం ఇక్కడ ఉండటమే నాకు మంచిది, ఇక్కడ పడి ఉండటమే మంచిది. శుభ్రంగా అందరూ వస్తున్నారు, ఏదో ఇచ్చిపోతున్నారు, కాలం గడుపుకుంటున్నాను, శుభ్రంగా పరుపు ఉంది, పండుకుంటాను, ఇంకా నాకు ఎవరు అక్కర్లేదు అన్నట్టుగా ఉంటారు. కొంతమంది చూడండి, సంపాదన ఉంది, సంపాదించుకుంటున్నారు, కడుపు నిండా తింటున్నారు, ఇంకా దేవుని మర్చిపోతున్నారు. దేవునితో మనకు అవసరం లేదు, ఆదివారం మనకు అవసరం లేదు, శనివారం మనకు అవసరం లేదు, ఇంకా చర్చికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అనుకుంటూ సాతాను చేతిలో పడిపోతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ విషయాన్ని చెప్పారు. దావీదు ఈ మాటను చెప్తున్నాడు. ఏమని? అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకున్నారు. వాడు పడతోయబడి ఉన్నారని దావీదు గారు చెప్తున్నారు. యేసు ప్రభు వారు కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, 38 సంవత్సరాల నుండి వాడు అక్కడే పడి ఉన్నాడు, లేవట్లేదు. వచ్చిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తున్నారు, సుఖపడ్డాడు. అక్కడి నుంచి లేవటం కష్టతరంగా ఉంది, ఇది వదిలేసుకుంటే నా జీవితం ఏమైపోతుంది అన్నట్టుగా అయిపోయాడు. అయితే ప్రభు అక్కడికి వెళ్ళాడండి. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారిని అతను అడిగాడు, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా అని యేసయ్య అతన్ని అడిగితే ఆడంటాడు, ప్రభువా నేను ఆ కోనేట్లో దిగుదాం అనుకునే లోపు నాకంటే ముందుగా ఎవరో ఒకడు దిగిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి గమనించండి, అడిగిన దానికి సమాధానం అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. చెప్పగలిగితేనే ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడిగిన దానికి సమాధానం చెప్పాలి. చెప్పలేని స్థితిలో నువ్వు కాముగా ఉండాలి. యేసయ్య చెప్తున్నాడు, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా అని. యేసయ్య పడిపోయి ఉన్నవాడిని అడిగితే అతను అనాల్సిన మాట ఏంటి? ప్రభువా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఎంతకాలం ఇక్కడ పండుకున్నానయ్యా, ఇంకొద్దు, నువ్వు వచ్చావు, నేను బాగుపడాలనుకున్నాను ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగితే ఎలా ఉంటుంది? అడగడు వాడు. ఏమంటున్నాడండి? నేను వెళ్ళి ఆ కోనేట్లో మునుగుదాం అనుకునే లోపు ఎవరో ఒకడు మునిగిపోతున్నారు ప్రభువా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, అడిగే విషయంలో ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా అడగాలంటే ఖచ్చితంగా నీవు ప్రభువును అడగాలి. అందుకని దావీదు ఏమన్నాడండి? నా బాధను, నా వేదనను, నా పాపములన్నిటినీ నీవు క్షమించు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరండి? చెప్పండి, దేవుడు ఎవరు? మన పాపములను క్షమించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవుడు పాప శాపాల నుండి నిన్ను విడిపించి ఆశ్చర్యకరమైన మార్గములో నడిపించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని దావీదు గుర్తించి గమనించి సజీవుడైన దేవుని అడుగుతున్నాడయ్యా, నా బాధ నుండి విడిపించువాడవు నీవే, నా వేదన నుండి విడిపించువాడవు నీవే, నా పాపములన్నిటి నుండి నన్ను నీవు క్షమించగలిగిన దేవుడవు నీవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పడి ఉన్న వంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటండి? లేచి నీ పరుపుని ఎత్తుకొని లేచి నడవమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నోటు నుండి మాట వస్తూనే ఉంది. ఈ వ్యక్తి లేచి ఏం చేశాడంట? గంతులు వేయటం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. మన దేవుడు ఎవరయ్యా అంటే
పడిపోయిన వారిని లేవనెత్తగలిగిన సజీవుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను లేవనెత్తాలంటే, నీ కుటుంబం దేవుని సన్నిధిలో కాపాడబడాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, నీ చేతి పనులు దీవెనకరంగా మార్చబడాలంటే, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త సమస్తము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఊరికే కూర్చొని ఉంటే ఎట్లా చెప్పండి? ఊరికే కూర్చునే దానికి రాలేదు కదా, కూర్చునేదానికి ఎవరు రాలేదు కదా. ఇంటి దగ్గర ఎన్నో పనులు ఉంటాయి. ఏంటండి, కొందరికి రాత్రులు అందరు పండుకున్నా కూడా పనులు చేస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి పగలు పనులు చేస్తూనే ఉంటారు. పనులు ఉంటాయి, అందరికి ఉంటాయి. ఈ పనులని మానేసుకొని దేవుని మందిరానికి వచ్చాం. దేనికి వచ్చాం మనం? ఈ రాత్రి షూటింగ్ చేసేదానికే? ఏం చూడటానికి వచ్చాం? ప్రార్థన చేసి ప్రతిఫలం పొందటానికి మాత్రమే దేవుని సన్నిధికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నేను అంటాను, జాగ్రత్త కలిగి ఉండాలి, దైవ భయం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి గమనించండి, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. చిన్న తాడుకి పెద్ద రాయి కట్టామనుకోండి, చిన్న తాడు, సన్న తాడు, పెద్ద రాయి కట్టామనుకోండి, ఆ తాడును మనం కిందికి లాగుకొని రాయి ఎట్ట వెళ్తుంది? చెప్పండి, ఎట్ట వెళ్తుందండి? పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఈ తాడును చూసిన ప్రతివాడు అంటాడు, ఒరే, తాడు చూస్తే సన్నగా ఉంది, రాయి చూస్తే పెద్దగా ఉంది, నువ్వేమో ఆ రాతికి దగ్గరలో కిందనే ఉన్నావు. ఒకవేళ తాడు తెగితే ఎక్కడ పడుతుంది? తాడు తెగకూడదు, నీకు దెబ్బ తగలకూడదు. దేవుని మందిరానికి వచ్చిన నీవు తర్వాత బాధపడేదానికంటే ముందుగానే జాగ్రత్త పడి కూర్చోటం మంచిది అంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సాతాను గాడు రెడీగా పెట్టుకొని ఉన్నాడు, తాడుకు రాయి కట్టి సిద్ధంగా ఉన్నాడు. వాడు లాగుతా ఉన్నాడు. తెగిందనుకో ఎవరి మీద పడుతుందో తెలియదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దావీదు గారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. 11వ వాక్యం కూడా చూడండి. గర్విష్ఠుల పాదములను నా మీదికి రానీయకుము, భక్తిహీనుల చేతిలో నన్ను పారదోలనీయకుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, గర్విష్ఠ పాదములు నా మీదకి రాకుండానట్లు నన్ను కాపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చెప్తున్న మాట ఏంటండి? ఆయన చక్కగా అంటున్నాడు, భక్తిహీనుల చేతిలో వారి చేత నన్ను నెట్టివేయబడకుండానట్లుగా చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమైన బిడ్డలారా, ఈ రోజున ఏ స్థితిలోనూ పడి ఉన్నావు? ధనాపేక్షలో పడి ఉన్నావా? లోకాశలో పడిపోయావా? ఏ విషయంలో పడిపోయావు? ఎక్కడ పడిపోయి కూర్చున్నావు? పడిపోవటానికి గల కారణం ఏంటి? దేని వలన జరిగింది అనే ఒక ఆలోచన మనిషికి కలగట్లేదండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు ద్వారా ఈ మాటను తెలియజేశారు. మరొక మాట, సామెతల గ్రంథం, బైబిల్ ఉన్నవాడు దయచేసి చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 9వ వాక్యం. నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వంటి విషయంలో దేవుని మందిరానికి వచ్చిన ప్రతి వాడు అనుకునే మాట ఏంటండి? చెప్పండి, ఏమనుకుంటారంట? నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడు ఎవడు? నేను పరిశుద్ధపరచబడ్డాను అని అనుకునేవాడు ఎవరు? నేను పవిత్రుని అని అనుకునేవాడు ఎవరండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారండి మాట. ఆయన ఏం చెప్పారు తెలుసా? యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా?
నాలో పాపము ఉన్నదని మీలో ఎవడైనా రుజువు పరచగలడని ప్రభువారు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట యేసయ్య చెప్పారు, మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయి వేయమన్నాడు. ఒక్కడికి కూడా దమ్ము లేదు, ఒక్కడికి ధైర్యం చాలేదు, ఎక్కడొక్కడ పారిపోయారు. అలా చూపించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ రోజుల్లో నడిపించబడుతున్నారు. ఆ స్థితిని, ఆ పరిస్థితిని ఎవరు బయలుపరిచేవంటి వ్యక్తులు లేరు కాబట్టి, అలా ఖండించే వాళ్ళు లేరు కాబట్టి, ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కాముగా సాగిపోతూ ఉన్నారు, ఏమీ తెలియదన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా సొలొమోను భక్తుడి మాట చెప్పాడు. ఏమని చెప్పారండి? నా హృదయమును పరిశుద్ధపరుచుకొని ఉన్నానని, పాపమును పోగొట్టుకొని పవిత్రుడనైతినని ననుకొనదగిన వాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన విషయంలో కొంచెం మనం గమనించాలి, ఆలోచన చేయాలి. దేవుని మందిరానికి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్పిన వంటి రీతిగా, ఇదిగో నేను ఈ ప్రార్థనలో పాలు పొందాను, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాను, ఇదిగో ఈ వాక్యాన్ని విన్నాను, ఈ వాక్యము ద్వారా నేను ఎటువంటి వైఖరి బయలుపరచకుండా, ఏంటండి, ఈ వాక్యాన్ని వ్యతిరేకించకుండా, ఈ పాట విషయంలో వ్యతిరేకించకుండా, ఏంటండి, సేవకులు చెప్పినటువంటి మాటలు విని మెలుకు కలిగి జాగ్రత్త పడి వాక్యానుసారంగా నేను నడిపించబడ్డాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? కనపడరు. మనిషికి ముఖ్యమైనది ఏంటండి? సంఘంలో పిస్టేజ్ అవసరం. ఏంటండి, ఏం అవసరమో? పిస్టోల్ కాదు, పిస్టేజీ. నన్ను కనపరచలేదు, నన్ను గొప్పగా చెప్పలేదు, నా గురించి చెప్పట్లేదు, నా గురించి ఎవరో చెప్పేశారు పాస్టర్ గారికి, అందుకని ఇట్లా మాట్లాడాడు అని పనికిమాలి మాటలు మాట్లాడి వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుని సంఘానికి దూరం అయిపోతూ ఉంటారు, సహవాసానికి దూరం అయిపోతూ ఉంటారు, సంఘానికి దూరం అయిపోతారు. అలా చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రతిఫలం ఏమైనా ఉంటుందా? ప్రయోజనం ఏమీ కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, మరొక మాట కూడా ఉంది. 10వ వాక్యం, వేరు వేరు తూనిక రాళ్ళు, వేరు వేరు కంచములు, కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తికి ఎన్ని మనసులు ఉంటాయండి? ఎన్నో ఉంటాయి, అర్థం కాదు. ఎవడు రాయేస్తే వాడు వెనకాల పరిగెత్తారు, ఎవరైనా చెప్పుడు మాట్లాడినారనుకో వాడు వెనకాల పరిగెత్తారు. ఈడు మాత్రం ఇక్కడ కూర్చుంటాడు, ఈయనేవాడు ఏం చేస్తుంటాడు చెప్పండి? బాగా గమనించండి. ఇంకొక విషయం చెప్తాను. నీళ్ళ బిందె ఎక్కడ ఉంటుంది చెప్పండి? నీళ్ళ బిందె ఎక్కడ ఉంటుంది? తెలుగోళ్ళేనా మీరు? నీళ్ళ బిందె ఎక్కడ ఉంటుందండి? ఇంట్లో ఉంటుంది. చెంబు ఏం చేస్తుంటుంది? ఎంతమంది అంటే అలాంటి బ్రతుకు కొంతమందిది, అలాంటి జీవితం కొంతమంది. చెప్పుడు మాటలు విని అందరి దగ్గర తిరుగుతుంటారు, తిరిగిందే తిరుగుతుంటారండి. ఇది మాత్రం ఇక్కడే ఉంటుంది కదా, బిందె ఇక్కడే ఉంటుంది. తిరిగి 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 మోకాళ్ళ నొప్పులు వచ్చేది ఎవరికి? వినేవాడికి. చెప్పేవాడు చెప్తా ఉంటే వింటాడు, విని 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 పరిగెత్తి ఆ తర్వాత మోకాళ్ళు బొగలు కొట్టుకొని కాళ్ళలో చెప్పులు అరిగిపోయిన తర్వాత అప్పుడు వచ్చి బొక్క బోర్ల పడి, దేవుడా నా పాపాన్ని, ఉపయోగం ఏముంది? ఎముకల్లో గుజ్జు అరిగిపోయాయి, మోకాళ్ళు నరాలు బయటకు వచ్చాయి, మోకరించలేవు, కూర్చోలేవు, కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు. అలాంటి స్థితి అయిపోయిన తర్వాత అప్పుడు అంటారు, దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రతి వాడు కూడా జాగ్రత్త గమనించాలి. ఎవడైనా ఏదైనా చెప్తున్నాడు అంటే
నువ్వు వింటున్నావంటే తప్పనిసరిగా అది నీ పతనానికనే గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెంబు బిందె అక్కడే ఉంటుంది. చెంబు ఏం చేస్తుంటుందండి? చెప్పండి, ఏం చేస్తుంటుంది? తిరుగుతూ ఉంటుంది. తిరిగి 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 లాస్ట్కి అలిసిపోయి అక్కడికి వస్తుంది. ఎక్కడికి? బిందె కాడికి. బిందె కాడికి వచ్చిన తర్వాత బిందె అంటది, ఒరే బుద్ధి లేనోడా, నేను చెప్పినంత మాత్రం నువ్వు వినాలా? ఏది వినాలో ఏది వినకూడదో నీకు తెలీదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉన్నంత వరకు బిందెలో నీళ్లు ఉన్నంత వరకు చెంబు తీసుకొని ఏం చేసింది? చెప్పండి. అందరికి పంచిపెట్టింది. అంత లాస్ట్ అయిపోయిన తర్వాత నాకు నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నీ జీవితం కూడా అలాంటిది. వయస్సులో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రభు సన్నిధిలో కష్టపడి పక్షాతాపంతో ఆయన సన్నిధిలో నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ ఏమన్నాడండి? వేరే వేరే తోనికరాళ్ళు, వేరు వేరు కొంచెములు, ఈ రెండు దేవునికి హేయములు. ప్రైజ్ ద లార్డ్. ఒక మనసు ఉండాలి, ఒక గురి ఎద్దకు చూడాలి, ఒకే మార్గంలో నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే అంటే నీకు మిగిలేది చివరికి బోడుగుండు తప్ప ఏమి ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ఇంకొక మాట మనం చదువుకుందాం, చిన్న మాట చదువుకుందాం. ప్రైజ్ ద లార్డ్. రోమపత్రిక 6వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. మొదట నేనేం చెప్పాను? నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నింటినీ క్షమించుము. ప్రైజ్ ద లార్డ్. పాపములు క్షమించగలిగినవంటి దేవుడు మన పక్షమున ఉన్నాడు. తర్వాత ఏం చెప్పాను నేను? చెప్పండి. తర్వాత మాట ఏం చెప్పానండి? పాపం చేయవారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. ఎవరు? కోనేటి దగ్గర ఉన్నవాడిని తీసుకున్నాం మనం. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. అక్కడ పడి ఉండటానికి గల కారణం ఏంటి? వారు స్వస్థత పడాలని లేదు, బాగుపడాలని ఆలోచన వారికి లేదు. బాగుపడాలని అనుకున్నవాడు దేవుని దగ్గరికి వస్తాడు, దేవుని మాటలు వింటాడు, వాక్యాన్ని విని మనసును మార్చుకొని నడిపించబడతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలిసి 3వ విషయం చెప్పాను. ఏం చెప్పాను? నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నానని. సామెతల గ్రంథం చెప్పబడింది కదా, చదవని మాట మరొకసారి తొందరగా. నా హృదయమును పాపమును పోగొట్టుకొని పవిత్రునై ఉన్నానని అనుకొనదగిన వాడెవరు? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నేను రాసుకున్నాను ఏమని? నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? నీ హృదయాన్ని నువ్వే, చెప్పండి, నువ్వే శుద్ధిపరచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం. అయితే చివరిగా రోమపత్రికలు నేను చెప్పాను కదా, 6వ అధ్యాయము 18వ వాక్యం ఏమన్నాడు? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుడైతేనే. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దైవజనుడు పౌలు అంటున్నాడు. దైవజనుడు పౌలు ఏమంటున్నాడండి? నేను పాపం నుండి విమోచించబడ్డాను, నీతికి ఇప్పుడు దాసుడయ్యాను. ఎప్పుడు దాసుడిగా మార్చబడ్డాడు? తినాల్సినన్ని తిన్నాడు, తినాల్సినన్ని తిన్నాడు, చేయాల్సినవన్నీ చేశాడు. చివరికి అసలు క్రైస్తవులు లేకుండా చేయాలని చూశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రైస్తవులను లేకుండా చేయాలి అని చూశాడు. చివరికి ఆ మాట అన్నవాడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు సంఘాల్లో కూడా కొంతమంది విశ్వాసులు అంటుంటారు, వీడు లేకుండా చేయాలి, ఇతని లేకుండా చేయాలి. ఎవరిని? చాలా మంది సేవకులు నాతో అంటుంటారు, అన్న సంఘంలో ఏదైనా జరిగితే ఇట్లా అంటుంటారు, ప్రార్థించండి అంటారు. ఈ పాస్టర్ని ఇక్కడ లేకుండా చేయాలి. పౌలు కూడా అదే చేశాడు. క్రైస్తవులను లేకుండా చేయాలి, నామరూపం లేకుండా చేయాలి, వారిని అస్సలు భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు.
అలాంటి వాడు ఎక్కడ వచ్చి కూర్చున్నాడు? ఎవరికి దాసుడిగా మార్చబడ్డాడు? చెప్పండి, ఎవరికి దాసుడిగా మార్చబడ్డాడు? ఇక్కడ చక్కగా అంటున్నాడు, పాపం నుండి విమోచించబడి నీతికి. ఎవరికి దాసుడు? నీతిమంతుడైన యేసయ్యకు దాసుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీతిమంతుడైన యేసయ్యకు దాసుడిగా మార్చబడ్డ నువ్వు ఎలా ఉండాలండి? చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. చెప్పాను, అర్థమైందా? రాయి ఉంది, తాడు కట్టారు, లాగుతా ఉన్నారు, నువ్వు రాయి కింద ఉన్నావు. తెగితే ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుంది? దెబ్బ తగిలిన తర్వాత కాదు బాధపడేది, ముందే జాగ్రత్త ఉండాలి. ముందు జాగ్రత్త లేకపోతే నీ జీవితంలో ఎక్కడో ఒక గాయం అవుతుంది, ఎక్కడో ఒక దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితి రాకుండా ఉండాలంటే ముందుగా జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా నువ్వు నడిపించబడాలి, సంఘమును ప్రోత్సహిస్తూ సేవకులకు తోడై ఉండి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందిని చూస్తుంటామండి, మేము చాలా మందిని సంఘాల్లో చూస్తూ ఉంటాం. చూసి 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 ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. ఇప్పుడు దాకా విశ్వాసిగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత అవిశ్వాసిగా మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి గమనించండి, యేసు ప్రభు వారు 3 రోజులు కొండ మీద ప్రసంగం చేశాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, వీళ్ళందరికీ భోజనం పెట్టమన్నాడు. ఎందుకంటే కొంతమంది నా చుట్టూ తిరుగుతుంటారు, నా వెనకాల తిరుగుతుంటారు, నాతో పాటు ఉంటుంటారు. పెట్టినప్పుడు అన్నీ ఉంటాయి, పెట్టినప్పుడు తింటారు, చేస్తారు, అన్నీ చేస్తారు. అబ్బో అన్న గొప్పోడు అంటారు. కొంచెం తేడా వచ్చిందంటే వీడంత మంచోడు, వీడంత చెడ్డోడు లేడనేస్తారు. 10 నిమిషాల్లో అనేస్తారు. కానీ బాధపడము, దుఃఖపడాల్సిన అవసరం లేదు, కన్నీళ్ళు పడాల్సిన అవసరము లేదు. శ్రమ, నా కొరకు దేవుడు శ్రమ పడ్డాడు, మీ కొరకు మేము ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ప్రజలతో చెప్పారు, ఆ శిష్యులతో అంటున్నాడు, వీళ్ళందరికీ భోజనాలు మీరు పెట్టండి అంటే మా దగ్గర ఏమీ లేవు అలా. వీళ్ళందరూ పెట్టండి అన్నారు, మా దగ్గర ఏమీ లేవు. ఒక ఆయన అంటాడు, మనము రొట్టెలు తేలేదని ఆయన, ఉందా లేదా మాట? రొట్టెలు మనం తేలేదని ఆయన మనకి మాట అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీ తండ్రి అద్భుత కార్యములు చేయువాడై ఉండగా మీరెందుకు సందేహపడుతున్నారు? సందేహపడేది ఎవరో? సాతాను సంబంధికులు, దేవుని వాక్యానికి వ్యతిరేకులు, సేవకునికి విరోధులు సందేహిస్తారు. దురాలోచన కలిగిన వాళ్ళు మాట్లాడతారు మాటలు. అప్పుడు యేసయ్య వీళ్ళందరినీ 50 మందిని కూర్చోబెట్టమన్నాడు. ఒకడు వచ్చాడు, చిన్నపిల్లడు వచ్చాడు, అయ్యా నా దగ్గర ఉన్న ఇదిగో 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి అనగానే యేసయ్య వాటిని తీసుకున్నాడు, ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించగా 5,000 మంది కడుపు నిండా తిని 12 గంపలు ఎత్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇట్లాంటి కార్యాలు ఎవరి జీవితంలో జరుగుతాయి చెప్పండి అని తెలుసుకొని ఉన్నారు. ఎవరి జీవితంలో జరుగుతాయి? విశ్వసించు వారి జీవితంలో జరుగుతాయి, నమ్మిన వారి జీవితంలో జరుగుతాయి. దైవ భయము కలిగి వాక్యానుసారంగా సేవకులు చెప్పే ప్రతి మాటకు విధేయులై లోబడి నడుచుకునే వారి జీవితంలో యేసయ్య కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుభవించాను కాబట్టి మీరు కూడా అనుభవించండి అని చెప్తున్నాను. నాకు ప్రభు చేశాడు కాబట్టి మీకు కూడా చేస్తాడు. ప్రభు చెయ్యాలి అంటే నీలో ఉన్న చెడు దుర అలవాట్లను వాటిని తీసివేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాట చెప్పాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి దాసుడయ్యాడంట? నీతికి దాసులైతిరి. అందుకని నేను ప్రభుకి ఏం చేస్తున్నాను చెప్పండి? ప్రభువుకి నేనేం చేస్తున్నాను? దేవునికి మాత్రమే ఘనత కలగాలి, దేవునికి మాత్రమే స్తుతించాలి, తండ్రిని దేవునికి మాత్రమే మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మహిమపరచబడటానికి వీలు లేదు. దేవుడు ఘనపరచబడాలి, దేవుడే ఉన్నతమైన స్థానంలో స్తుతించబడాలి.
అందుకని దయచేయండి, పౌలు గారు ఈ మాట చెప్పాడు, నా పాపము నుండి నన్ను ఆయన విమోచించాడు. నేను చెయ్యాలనుకున్నది ఒకటి, కానీ జరిగింది ఒకటి. నా పట్ల దేవుని ఉద్దేశం వేరు, ఆయన ఆలోచన వేరు, దేవుని ప్రణాళిక వేరు అని చెప్పి దైవజనుడు పౌలు గారు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దైవజనుడు పౌలు ఏమంటాడు తెలుసా? నేను ఎంతమందిని హింసించానో అంతకంటే రెండంతలుగా నా ప్రభు సన్నిధిలో నేను హింసను, నిందలను, కష్టాలను అనుభవిస్తాను. ఎవరి కొరకు? నా పాపం నుండి నన్ను విడిపించిన నా దేవుని కొరకు. చప్పటి కూడా ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక్కసారి చేసిన తీర్మానం తప్పిపోకూడదు. మరలా తప్పిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ దేవుని ప్రణాళిక ఏమై ఉందో గుర్తించావా? నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో గుర్తించావా? గుర్తించకుండా నేను జీవిస్తూ ఉన్నావా? దేవుని వాక్యం తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట ఏంటి? నా బాధను, నా వేదనను కనుగొని నా పాపములన్నిటినీ క్షమించు. రెండోది, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. ఎక్కడ పడి ఉన్నారు? కుప్పలు కుప్పలు పడి ఉన్నారు. ఈరోజు పాపములోని మనిషి బ్రతుకుతున్నాడు, శాపములో బ్రతుకుతున్నాడు. మూడోది, నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను. నాలుగోది, పాపము నుండి విమోచింపబడి తిని నీతికి నేను దాసునైతే, నీతికి దాసురాలనైతని అని దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా చెప్పారు. ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆ వాక్యం ప్రభువా నాకును, నా కుటుంబానికి, నా తోటి వారికి మీరు నాకు ఇచ్చారు. ఈ వాక్యం నా హృదయంలో స్థిరపడాలి, వాక్యానుసారంగా నేను నడిపించబడాలి, ఆత్మీయ జీవితంలో నేను కట్టబడాలి, నా ఎదుటి వారికి మాదిరిగా నేను నిలబడాలి ప్రభు అని నువ్వు ప్రార్థించు. ప్రభు తప్పనిసరిగా నీ ప్రార్థనకు నీకు జవాబు దయచేయును గాక. నా ప్రభు నీకు దయచేయును గాక. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువు మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ దయగలిగిన మాటలు మీరు మాకు తెలియచేశారు. విన్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ఆయన ఆరోగ్యాల చేత నింపండి. ఎంతోమంది మా పితరులు ఈ లోకాన్ని విడిచి కాలగర్భంలో కలిసిపోయారు. సజీవుడా నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ఇంకా మేము సజీవులమై ఉన్నాం. ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునుపే మమ్మల్ని మేము సరిచేసుకొని నీ సన్నిధిలో నీకు సాక్షిగా జీవించే భాగ్యం మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాం. లోకం వైపును, లోక ఆశల వైపు, ధనభోగ సుఖాల వైపు చూడకుండా ప్రభువా నీ వాక్యమునందు నిలిచిన వారమై ఈ సంఘ సహవాసములో నిబంధనలు కట్టుబడి ఆఖరి వరకు నీ రాకడ పర్యంత వరకు మేము నీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మాకు కలుగు చేయమని వేడుకొనుచున్నాం. చెప్పుడు మాటలు విని మా జీవితాలను పాడు చేసుకుని వ్యక్తులుగా ఉండకుండానట్లు మీ కనుదృష్టి, మీ కాపుదల మాపై ఉంచి నీతికి దాసులుగా మేము మార్చబడాలి, నీతికి దాసురాలుగా మేము మార్చబడాలి. ప్రభువా మా పాపం నుండి మమ్మల్ని విమోచించి నీతికి దాసులుగా మమ్మల్ని చేసావు. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. కూర్చున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు వారి హృదయాలలో నాటబడినట్లు నీరు కొట్టి ఫలింపచేసి నిత్యము నీ సన్నిధి మీరు ఆఖరి పర్యంతం వరకు మీ సాక్షి స్థిరపరిచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కూర్చున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి